గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బట్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం. కడప స్టీల్ ప్లాంట్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ. 8,800 కోట్లతో జరగనున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ. తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్టులో కొనసాగడానికి వీలుగా నిర్ణయం. టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తాగి పత్తాలు ఆడుతూ కవరేజ్ చేస్తున్న రిపోర్టర్లను కొట్టారని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచాన్ని ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని, ఇందుకు అవసరమైతే 1000 కోట్ల నిధులైనా కేటాయిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆగమ శాస్త్రం, వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్ట మాదిరిగా కొండగట్టును అభివృద్ధి చేస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలకు వచ్చిన సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో పూజల అనంతరం వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో 2.5 గంటల పాటు సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మూల విరాట్టును ముట్టుకోకుండా ఆలయ విస్తరణ చేపట్టాలని, ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధిని బృహత్తర ప్రాజెక్టుగా పేర్కొన్న కేసీఆర్, వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని పేర్కొన్నారు. భక్తులకు సకల వసతులు కల్పిస్తూనే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వైల్ రవాణా అంత కడప స్టీల్ ప్లాంట్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జాన్ జిందాల్ సమక్షంలో భూమి పూజ జరిగింది. సున్నపు రాళ్లపల్లెల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జేఎస్డబ్ల్యూ సంస్థ చేపడుతున్న విషయం తెలిసిందే. 8,800 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. అంతకుముందు సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ నమూనా పరిశీలించారు. జేఎస్డబ్ల్యూ సంస్థకు లీజ్ కు ప్రతిపాదనకు 3,500 ఎకరాలు కేటాయించారు. తొలి విడతలో 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరగనుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ విస్తరణ చేస్తారు. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. 36 నెలల్లో తొలి దశ యూనిట్ అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 25,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలగనుంది. అంటే ఇది కేవలం ఒక స్టీల్ ఫ్యాక్టరీ, సజ్జన్ జిందాల్ గారి స్టీల్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు ఇక్కడికి వచ్చేది. ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీ వస్తే పక్కన చుట్టుపక్కలంతా కూడా ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చే ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఈ ఎకో సిస్టమ్ అంతా తయారు కావడంతో ఒక స్టీల్ సిటీ కింద ఇదంతా కూడా ఆవిర్భావం జరుగుతుంది అనే ఉద్దేశంతో గొప్ప అడుగులు వేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ ప్లాంట్కి సంబంధించి దాదాపుగా
67వ నంబర్ జాతీయ రహదారిని కలుపుతూ 7.5 కిలోమీటర్ల మేరకు 4 లేన్ల రోడ్డు వేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. పొద్దుటూరు ఎర్రగుంట రైల్వే లైన్ కొరకు కొత్తగా మరో 10 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్ లైన్ ద్వారా వీటి ప్లాంట్కు నీటి సరఫరా కోసం కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం కూడా తలమంచిపల్లి సబ్స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 kV లైన్ కూడా వేస్తా ఉన్నాం. ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్లాంట్కు ఇక్కడి దాకా తీసుకొచ్చే దానికోసం దాదాపుగా 700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాము అన్న సంగతి కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతమంతా కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, ఇప్పటికే కొప్పర్తిలో మనం చేస్తా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 550 ఎకరాలు అక్కడ కేటాయింపులు చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అక్కడికి తీసుకొచ్చి ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ 550 ఎకరాలలో మొత్తంగా కూడా పాక్ అయిపోతే 1,00,000 మందికి ఉద్యోగాలు ఆ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోనే ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అక్కడ 1,100 కోట్ల రూపాయలతో ఇప్పటికే పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి. 11,500 మంది జాబ్స్కు సంబంధించిన కార్యాచరణ కూడా అక్కడ వేగంగా ఇప్పటికే జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. బీహార్ కు చెందిన సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే క్యాట్ ఉత్తర్వులను డిఓపిటి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ఆయన ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. ఆ వెంటనే ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కొద్ది రోజుల కిందటే ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. వాస్తవానికి సోమేష్ కుమార్ కు ఈ ఏడాది డిసెంబర్ వరకు సర్వీస్ లో కొనసాగే అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్ట్ లో కొనసాగడానికి వీలుగా ముందుగా వీఆర్ఎస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే తండాలు సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇక సేవాలాల్ నడియాడిన బంజారా హిల్స్ లోని సేవాలాల్ మందిరాన్ని నిర్మించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. బాగా తాగి పత్తాలు ఆడుతుంటే పోలీసులు పట్టుకుంటే కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్లను కొట్టి కరెంటు బంద్ చేసి మరీ కొట్టారని తెలిపారు. బాగా పొట్టుపొట్టు దాగి పత్తలాడుతుంటే పోలీసులు దొరకబట్టారు. ఈ పంట మడదాం పడాలి లైట్లు పనిచేసి ఎవరిని కొట్టారు? రిపోర్టర్లను కొట్టారు. 2-3 గంటల పాటు రిపోర్టర్లను లైట్లు బంద్ చేసి సినిమా లెవెల్లో కొట్టిండ్రు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా గుండాలుగా మారినారు, వాళ్ళకు పోలీసు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మొన్న ప్రెస్ వాళ్ళ ఉదాహరణ వాళ్ళు ఎవరు కాదు. ఇక వాళ్ళు ఎవరి మీద డ్రైవర్ అప్పటికొచ్చి కేసు పెట్టించారు. అంటే పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది. పోలీసుల అధికారులే పోలీసులే ఇలా గుండాలుగా మారి కొంతమంది పోలీసు మొత్తం పోలీస్ వ్యవస్థ కాదు. ఇవాళ కార్యకర్తలను భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు లాఠీ టార్గెట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడము, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయడము, రిమాండ్ చేయడము, బెదిరించడము, ఎక్కడ ఏ సంఘటన జరిగినా పట్టుకపోవడము, ఇవన్నీ ఏం కాదు. ఇవన్నిటికీ భయపడటం కాదు. ఇలా పవన్ ఏం కొత్త ఏం కాదు, పవన్ గురించి జైలు ఏం కొత్త కాదు, లాఠీ చార్జెస్ కొత్తలేం కాదు, కేసులు ఏం కొత్త కాదు. మీ కొత్త టీఆర్ఎస్ పార్టీలోకి భయపడతారు అనుకుంటారు భారతీయ జనతా విమర్శ కార్యకర్తలండి. ఇంకా తగ్గిస్తాం. కాలేజ్ యాజమాన్యం జాగ్రత్తగా ఉండాలి. మీరు వెంటనే దీన్ని స్పందించాలి. మీరు బరిదగించి బలిపెక్కి ఇష్టానుసారంగా పైసలు వదిలేస్తాం మనం ఎవ్వరు వీకెటో లేడంటే
ఏం చేయాలో చేస్తాం. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫస్ట్ నియంత్రించాలి వీళ్ళందరూ. ఈ రెండు కళాశాలను, 2 విద్యా సంస్థలను కేసీఆర్ కుటుంబ పార్ట్నర్షిప్తో నడిచేటువంటి ఈ 2 విద్యా సంస్థలను వాళ్ళ సంగతితో పక్కా చూస్తాం. బిడ్డ ఈ గవర్నమెంట్ వీళ్ళకు అలవాటు బాగా, ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాని ఎవరో దొరకబడతారు, వానికి మూటమూల ఇస్తారు, వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ ప్రశాంతంగా అనుకుంటారు. ఏ పార్టీ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని. కానీ బీజేపీ ప్రభుత్వం అటువంటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోరు. చూస్తాం మీ కళాశాల ఎన్ని రోజులు నడిస్తే మేము కూడా చూస్తాం. మీరు వెంటనే స్పందించాలి, దీనికి మీరే బాధ్యత వహించాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి 3.5 ఏళ్ల పాలనలో దళిత గ్రామాల్లో అభివృద్ధి ఊసేలేదని తెదేపా ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలికూరు పంచాయతీ తోటపేట గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం గ్రామ కమిటీ కన్వీనర్ ఉడా వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సాధనాల శివరామకృష్ణ, జనిపల్లి ఈశ్వర్రావు, సాధనాల ప్రసాద్, రేవు గోవరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ కానీ అన్నీ కూడా సామాన్యుడు బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఇదేం కర్మారా బాబు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుని మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం వల్ల ఈ ఇంటింటికి వెళ్తాం. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్లు పెరిగిపోయింది, చెత్త పన్ను వేశారు, మరి ఇంటి పన్ను పెంచారు, కరెంటు బిల్లు కరెంటు కానీ మరి అన్ని రకాలుగా అక్కడ గ్యాస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా మరి 2 రెట్లు పెరిగిపోయి ఈరోజు సామాన్యులు బతికే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కాబట్టి ఓసీలకు ఏదైతే వస్తుందో అది తప్ప ఎస్సీలకు కూడా తీవ్రం అన్యాయం. మరి బీసీలకు అయితే రిజర్వేషన్ తీసేశాడు, చట్టసభలో మరి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించడం జరిగింది. అలా అన్ని కమ్యూనిటీలకి కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది, సామాన్య ప్రజలు బడ్జెట్ మెజార్టీతో నగ్గించడానికి ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టగలరన్న ఉద్దేశంతో ఆ రోజు అధికారం ఇచ్చారు 2014లో. అదేవిధంగా మన అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఒక పక్క అమరావతి రాజధాని మనకి, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు రైతాంగానికి అన్ని కూడా శరవేగంగా ప్రతి వారం మానిటర్ చేసి మరి సుమారు పోలవరం ప్రాజెక్టు 70% పనులు పూర్తి చేస్తే 7% పనులు కూడా వీళ్ళు పూర్తి చేయలేదు. మరి అమరావతి రాజధానిలో సుమారు బ్రేక్ తీసుకున్నాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ లోని విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పతంగి ఈశ్వరి అనే మహిళ వ్యవసాయ క్షేత్రంలో పనులు నిర్వహిస్తుండగా 11 kV విద్యుత్ తీగ మీద పడడంతో మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు, రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే మహిళా రైతు మృతి చెందిందని, మృతదేహంతో సబ్స్టేషన్ ముందు జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని, అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా SBA ADB మెట్పల్లి ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక సేవ మరియు స్వయం సహాయక సంఘాల రుణమేళా కార్యక్రమంలో SBA రీజనల్ మేనేజర్ ఫణి శ్రీనివాస్ పాల్గొని జగ్గాసాగర్ అంగన్వాడీ కేంద్రంకు 1,10,000 రూపాయలను విలువ గల వస్తువులను, టీవీ, ట్యాబ్, ప్యూరిఫైర్ వాటర్, మిషన్, ఇంకా పుస్తకాలు, ఆట వస్తువులు విరాళంగా ఇవ్వడం జరిగింది. అనంతరం మహిళా సంఘాల గ్రూపులకు 2 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన బ్యాంకు సిబ్బందిని గ్రామస్తులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేయాలి అంటే ఆ ఊరు కూడా మనకు మంచిగా అనిపించాలి. మీ ఊరు మంచిగా అనిపించింది కాబట్టి మీ ADB మెట్పల్లి బ్రాంచ్ మేనేజరు మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నారు. అది అమౌంట్ 5,000 మీకు 50,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. బట్ అంగన్వాడీ కేంద్రానికి సుమారుగా 1,10,000 రూపాయల్లో అక్కడ ఉన్న పిల్లలందరికీ కావాల్సిన కనీసం కొత్త కొత్త పుస్తకాలు, అలాగే పెయింటింగ్, ఇంకా ముందు కూడా మనం మంచిగా చేయడానికి ఉంటుంది. అండ్ ఆల్వేస్ బ్యాంక్ ముందు ఉంటుంది. అదేంటే ఒక్క చిన్న విషయం ఏంటంటే, మీ ఊరిని మొత్తం దత్తత తీసుకోవాలి అంటే మీ ఊరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ నుంచి మేము కూడా చేస్తాం. అదే మీ ఊరిలో ఏ ఒక్క ఖాతా కూడా NPA కాకుండా మనం చూడగలమా? కోరుట్ల పట్టణంలోని CMS గార్డెన్ లో కేంద్ర ప్రభుత్వం పట్టిన బడ్జెట్ పై మేధావుల సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కపిలవై దిలీప్ కుమార్ హాజరయ్యారు. పట్టణంలోని విద్యావంతులు బడ్జెట్ రూపకల్పనపై ప్రసంగించారు. కేంద్రం ఇచ్చే నిధులను డైవర్ట్ చేసే పథకం పెట్టుకున్నాడు. మొన్న పనికి ఆహార పథకం కింద 250 crores మిస్యూజ్ చేసినాం, డైవర్ట్ చేసిన మా డబ్బులు మా కేంద్రం నోటీస్ ఇచ్చింది. ఒకటే రోజులు అందరు మా కేంద్రం నోటీస్ ఇచ్చింది, కేంద్రం నోటీస్ ఇచ్చింది, ఇంతగా అన్యాయం ఉందా, ఒక కర్ణాటక ఉంది. ఏం చేసినా 150 కోట్లు అంటే రైతు వేదికలు కట్టుకున్నాడు. ఎవరు కట్టమని? రైతు వేదిక నీ డబ్బులతో కట్టాలి, కేంద్రం ఎందుతో కట్టాలి? కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కర్ణాటకలో ఎందుకు కట్టినంటే వాడు పర్మిషన్ తీసుకున్నాడు. మాకు అనుమతి ఇవ్వండి, అనుమతి ఇచ్చింది కేంద్రం. నీకు అనుమతి లేదు, నువ్వు డైవర్ట్ చేసినావు, నోటీస్ ఇచ్చింది. రెండో విడతమే ఇయ్యం నీకు, ఆ 150 ముందు కక్కారు. సహజంగా జరుగుతుంది కదా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎట్లా వస్తుంది? సో ఇవన్నీ మిస్లీడ్స్, ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్. అందుకే వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేయడం, వేరే వాటికి వాడుకోవడం, ఇది జరుగుతాం. సో ఇదే పద్ధతిలో అందరూ ఏమనుకున్నారంటే, నేను పేపర్ చాలా గొప్పగా ఉన్నటువంటి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా నాకు మాట్లాడుకుంటాను లైవ్లో అన్నాడు. నేను మామూలుగా అప్పుడప్పుడు టీవీ డిబేట్స్లో పార్టిసిపేట్ అయితే ఉంటాను, మీరు కొంతమంది చూసుకుంటారు. ఆ డిబేట్లు ఏమన్నాయంటే, అలా గతంలో 73,000 కోట్లు దానికి ఏది పనికి ఆహార పథకం కింద కేంద్రం ఇచ్చింది, కోత పెట్టి 60,000 కోట్లు ఇచ్చినారు. నిజమే, 60,000 కోట్లు ఇచ్చింది. కానీ ఆ స్కీమ్ యొక్క బ్యూటీ ఏంటంటే, దట్ ఈస్ డిమాండ్ డ్రివెన్. అంటే నీకు ఎంత డిమాండ్ ఉంటే అంత ఇవ్వాల్సిందే. బడ్జెట్తో ఊరికే నేమ్స్ ఏం మెన్షన్ చేస్తారు. అంతకుముందు సంవత్సరం 73,000 కోట్లు కేటాయించిన కేంద్రం 98,000 కోట్లు కట్టింది. 98,000 కోట్లు ఎందుకు కట్టిందంటే, రాష్ట్రాలన్నీ కలిసి 98,000 కోట్లు వాడుకున్నాయి. వాడుకుని ఇచ్చేసింది.
డిమాండ్ డ్రివెన్. ఆ అంశం ఏంటంటే డిమాండ్ డ్రివెన్. ఎంత డిమాండ్ అని ఇస్తుంది. ఇప్పుడు 60,000 కోట్లు పెట్టి రేపు పొద్దున రాష్ట్రాలని కలిసి 120 ల్యాక్ ఖర్చు పెట్టి అనుకోండి, కేంద్రం చచ్చినట్టు ఆ 120 ల్యాక్ క్రోర్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ అంశంలో 60,000 కోట్లు ఇచ్చింది కేంద్రం, తగ్గించింది 10,600 కూడా తప్పు. అది డిమాండ్ డ్రివెన్. ఇదే పద్ధతిలో బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో కూడా మన ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు వేయడం, దాన్ని జన శ్రమంతిలో కలపడం కోసం ఓ ఏడుగురు కావచ్చు. ఒకప్పుడు మీ దీంట్లో ఫేమస్ ఉండే బీర్పూర్ అని ఉంటాడు దగ్గర, బీర్పూరు రాయగడ. పుల్వామా అమరవీరులకు నివాళిగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పుల్వామా దాడులు జరిగిన రోజును బ్లాక్ డేగా జరుపుకుంటూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళిగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమరావతి, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమరావతి. ఈరోజు వ్యాలంటైన్స్ డే అందరూ హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు అమరవీరుల దినోత్సవం కూడా February 14, 2019 నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ వలన ఈ రక్తదానం అనేది చాలామంది అంటే యాక్సిడెంట్ జరిగిన వాళ్ళైతే ఏంటి, ముఖ్యంగా గర్భవతులు, రక్తహీనతతో ఉండే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున హెల్పింగ్ మైండ్స్తో కొలాబరేట్ అయ్యి ఈరోజు బ్లడ్ బ్యాంక్ మదనపల్లిలో మేము కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా, జోహార్. ఫిబ్రవరి 14, 2019 పుల్వామా ఘటనలో అమరులైనటువంటి మన భారతదేశ సైనికులను స్మరించుకుంటూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో యువతులు సైతం స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. గత 9 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతను సేవా మార్గంలో నడిపిస్తుంది. యువత అనగానే ఈ February 14 ప్రేమికుల రోజు అంటూ విదేశీ సంస్కృతిని చాటుతున్నారు. కానీ February 14 అనేది మన భారతదేశానికి ఒక బ్లాక్ డే లాంటిది. ఆ రోజుని మన దేశాన్ని ప్రేమించే విధంగా అమరవీరులను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరం అంటే గత 3 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు వారి పేరు కూడా నిర్వహిస్తున్నాం. మనకు అన్నం పెట్టే రైతన్న ఎంత గొప్పవారో, మన దేశానికి కాపు కాసే సైనికులు ఎంత గొప్పవారో, రక్తదానం చేసే రక్తదాతలు కూడా గొప్పవారే. ఈ రక్త అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని హెల్పింగ్ మైండ్స్ దేశవ్యాప్తంగా రక్తదాతలుగా కావడానికి ప్లేస్టోర్లో ఒక యాప్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్లేస్టోర్లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావచ్చు. ఇది ఒక పాన్ ఇండియా యాప్. 18 ఏళ్ళు నిండిన వారు ఎవరు కూడా రక్తదానం అంటే సంకోచించకుండా, ఆలోచించకుండా రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను నిలబెట్టడమే కాకుండా వారు కూడా క్యాన్సర్ బారిన గుండెపోటు లక్షణాలు వచ్చే అవకాశం కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఒకరి ప్రాణం కాపాడే విషయం పక్కన పెడితే రక్తదానం చేసే మనం ఆరోగ్యంగా తయారవుతాం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలపై నిత్యావసర సరుకుల భారాన్ని మోపారని అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి తెలిపారు. ప్రజలకు అన్ని రకాల కష్టాలు తప్ప పాలకులు చేసింది ఏమీ లేవన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో యువకుడు అందులో రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు ఒకసారి అవకాశం ఇస్తే మా భవిష్యత్తు అంతా మారిపోతుంది అనేటువంటి కోటి ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎంపిక చేశారు. అలాంటి అవకాశం ఇచ్చిన ప్రజల పట్ల
జగన్మోహన్ రెడ్డి గారికి అంచెంచెలమైన ప్రజల పట్ల బాధ్యత ఉంటుందని చెప్పి విశ్వసించాం. దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన కొనసాగిస్తున్నాడా లేదా అని చెప్పి ఆయన్ని ఆత్మవిమర్శనం చేసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, అందరి యొక్క భద్రత కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం అహర్నిశలు పరిశ్రమించాలి. అడపాదడప ఏదో సంక్షేమ పథకాలు పెట్టామని దాని ద్వారా పరిపాలన అంతా బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని, మీరు ఇచ్చిన అవకాశం ఏదైతే ప్రజలు ఇచ్చారో దానికి రుణం తీసుకుంటున్నాను అనేటువంటి భావన సరైంది కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో ఆడపడుచులకు అండగా ఉంటానని చెప్పి అన్నప్పుడు ఆ ఆడపడుచుల అండగా ఉండేటువంటి వ్యక్తిగా తాను అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి. అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం వ్యవహరిస్తుందా లేదా అనేది అందరూ కూడా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆయన మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కూడా ఇతర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, అదేవిధంగా తన ఏదైతే సొంత అజెండా పెట్టుకున్నాడో, వ్యక్తిగతంగా ఆ దేశపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నాడో వాటిని కోసం ఈ పోలీస్ వ్యవస్థని వినియోగించుకోవడం, ఈ విధంగా చేసేది సరైన పంతా కాదు. ఇది వాస్తవా కాదా కూడా ముఖ్యమంత్రి గారిని ఆలోచించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల కిందట తాడేపల్లి గూడెంకి అత్యంత సమీపంలో ఒక మహిళ పైన సామూహిక అత్యాచారం జరిగితే వెంకటరెడ్డి అనేటువంటి నిందితుడు మీద అభియోగాలు వస్తే ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం. కడప స్టీల్ ప్లాంట్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ. 8,800 కోట్లతో జరగనున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ. తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్టులో కొనసాగడానికి వీలుగా నిర్ణయం. బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తాగి పత్తాలు ఆడుతూ కవరేజ్ చేస్తున్న రిపోర్టర్లను కొట్టారని వ్యాఖ్య. ఇది బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.